రకరకాల దశలో రకరకాల రాజకీయాలు నడుస్తుంటాయి, రకరకాలు ఉన్నాయి. మరి అట్లా అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందిరాగాంధీకి ఎందుకు ఇచ్చారని ఇప్పుడు ప్రశ్న వేయచ్చు. ఏంటంటే అట్లా వేయడానికి వీల్లేదు. చరిత్రలో ఆ దశలో ప్రజలు అది కోరుకున్నారు. అది కాదనుకున్నప్పుడు వేరేది వస్తుంది. కాబట్టి దాన్ని గౌరవించి తీరాల్సిందే. ప్రజలు అది కోరుకుంటున్నారు కాబట్టి దానికి అంతవరకు ఓకే. విభేదాలు ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఎవరికే ఉన్నా కానీ అద్వానీ గారికి ఇవ్వటం, అద్వానీ స్టేచర్ కూడా సరిపోద్ది, దానికి సందేహమే లేదు దానికి. సరే, ఆ రోజు మురళీ మనోహర్ జోషి గారి కూడా ఎంతో పాటు రామజన్మభూమి విషయంలో ఫైట్ చేస్తున్నారు ఆయన. అది చివరి అంకంలో అంటే ఇది మోడీ స్వార్థం అనుకోవచ్చా, లేకుంటే బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా? ఉన్న పలంగా అద్వానీ గారికి ఈ రకమైన గౌరవం నిజంగా రైట్, అద్వానీ గారికి యాప్ టు వారికి ఇవ్వాల్సిందే. అంటే చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. మోడీ ఎప్పుడు మీకు అద్వానీని ఆయన అవమానిస్తున్నారన్నప్పుడు కానీ, అద్వానీకి ఆయన నమస్కారం కూడా పెట్టలేదు, ఆయన చూసి చూడనట్లు వెళ్ళిపోయారు. ఇట్లా రకరకాల విషయాల్లో మొన్న రామ మందిరానికి కూడా ఆహ్వానం పంపారు. రకరకాల గొడవలు వచ్చినా మోడీ ఎప్పుడు నోరు తెచ్చి ఏ ప్రశ్నకి జవాబు చెప్పాల. చెప్పుంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు ఈ అవార్డు ఇచ్చినప్పుడు అది బయటికి తీసి ఆయన అప్పుడు అలా అన్నాడు, ఇప్పుడు ఇచ్చాడు ఎన్నికల కోసం అంటారు. ఏమీ అనకుండా అవార్డు ఇచ్చి కామ్గా ఆయన పని ఆయన చేసుకుపోతుంటే జనాలకు అసలు కన్ఫ్యూజన్ వస్తుంది. ఈయన నిజంగా అద్వానీని అవమానించాడా, మనం అనుకున్నామా? అవును. చాలాసార్లు మోడీ గారి వ్యూహం ఏంటంటే ఏది మాట్లాడు, ఏది జవాబు చెప్పడు. అది ఇప్పుడు పనిచేస్తుంది, మీరు చూడండి. కాబట్టి మాట్లాడకపోవటం అనే ఒక పెద్ద వ్యూహం. చాలా ప్రశ్నలకు విమర్శలకు జవాబులు చెప్పకపోవటం అనేది తర్వాత కాలంలో ఎప్పటికైనా మీకు ఉపయోగం. మీ స్టేట్మెంట్ని మీ మీద వాడే అవకాశం జనాల దగ్గర తగ్గుతుంది. అదే జరుగుతుంది కదా. మనకేం సందేహం వస్తుంది, ఈయన అద్వానీ నిజంగా కాదంటున్నాడా, ఇప్పుడు ఎట్లా చెబుతాం ఆయన మనసులో మాట. కర్పూరి ఠాకూర్, అద్వానీ రెండు అంటే ఇద్దరికి భారతరత్న అవార్డు ప్రకటించడం వెనక పొలిటికల్ ఎజెండా తప్ప ఇంకోటి ఏం లేదంటారా? ఒక రాజకీయ పక్షానికి అంతకంటే ఎట్లా ఉంటుంది? కర్పూరి ఠాకూర్ పోనీ అద్వానీ గారికి ప్రకటించుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు గౌరవాలు అభిమానాలు. ఆయనేమి ఎవరు మన కర్పూరి ఠాకూర్ కర్పూరి ఠాకూర్ వాళ్ళ సంప్రదాయం నుంచి వచ్చిన ఆయన ఎవరు మన ములాయం సింగ్ యాదవే కదా. వీళ్ళ రథయాత్ర ఆపి, అద్వానీ గారు రథయాత్ర ఆపి. కర్పూరి ఠాకూర్ ఈజ్ ఏ లోహియైట్. అదే లోహియైట్ ములాయం సింగ్ యాదవ్. ములాయం సింగ్ యాదవే కదా నిలబెట్టి అక్కడ నువ్వు ఎట్లా పోతావు, అద్వానీ గారిని ఆపింది రథయాత్ర. మరి అందుకని ఏంటంటే మరి అదే సంప్రదాయంలో ఒక మనిషికి ఇచ్చి ఓ మనిషికి అదే ఖచ్చితంగా దానిలో రాజకీయం ఉంది. మీకు అద్వానీ గారికి ఇచ్చుకుంటే రాజకీయం వాళ్ళని, వాళ్ళ పార్టీ వాళ్ళ నితీష్ రూపంలో ప్రతిఫలం వచ్చేసింది. అదే చెప్తుంది, ప్రతిఫలం వచ్చింది. వాళ్ళకి కావాల్సిన బహుశా ఏదైనా వ్యూహం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దానిలో రాజకీయం కాకుండా వేరే ఏమి ఉండడానికి అవకాశం లేదు. సేమ్ టైంలో ఇదే భారతరత్న అవార్డు మీద, అవార్డు ప్రకటనల మీద ఒక అపవాదు ఉంది, విమర్శ ఉంది, ఆరోపణ ఉంది. సౌత్లో అనేక మంది ప్రతిభావంతులు ఉన్నారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అనేక మంది ప్రతిభావంతులు ఉన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని నాకు తెలిసి ఒక దశాబ్ద కాలంగా ప్రతిపాదన పోతూనే ఉంది. కానీ సౌత్లో ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు. నార్త్ ఇండియన్స్ వైపే ఇవాళ మోడీ మొగ్గు చూపారు. గతంలో కూడా నార్త్ ఇండియన్ ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు కూడా నార్త్ ఇండియన్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన కూడా సౌత్ ఇండియా ఒక దేశం కావాల్సిన పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. చాలా పెద్ద టాపిక్, చిన్నది కాదు. అసలు ఈ టాపిక్ ఫస్ట్ మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్. సౌత్ ఈజ్ డిస్క్రిమినేటెడ్ అనేది నాకు ఈ మధ్య కాలంలో కొద్ది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎత్తారు. సౌత్కి డిస్క్రిమినేషన్ ఒకటి ఉంది అనేది. అక్కడ ఏంటంటే చాలామంది వాయిసెస్ వినపడుతున్నాయి, చాలా బలంగా కూడా పెరుగుతుంది. మీరు ఈరోజు అది ఒక రకంగా వైరల్ అవుతుందంటేనే దానికి అర్థం ఏంటంటే జనాల్లో దానికి రిసెప్షన్ ఉంది, లేకపోతే జనాలు ఇగ్నోర్ చేసేవాళ్ళు. అంటే ఒక రకమైన నేను చిన్న ఉదాహరణ చెబుతాను. నేనే మొన్న ఒక రోజు రోడ్డు మీదకి వెళ్ళి మెడికల్ షాప్ దగ్గర ఏదో మాట్లాడుతుంటే బీజేపీ గెలుస్తే ఓడిపోతుందా అని మాట్లాడుకుంటుంటే మెడికల్ షాప్ ఆయనతో ఆ కుర్రాడు అక్కడే ఉన్నాడు. అయితే 26 ఏళ్ళు ఉంటాయి. అతను డైరెక్ట్గా అన్నాడు, నార్త్ ఇండియా వాళ్ళు ఓట్లేస్తారు, గెలుస్తుందండి ఏముంది అన్నాడు. అంటే నార్త్కి సౌత్కి గ్యాప్ జనాలు పర్సీవ్ చేస్తున్నారు. బహుశా గ్యాప్ మరి అఖండ భారత్ను కోరుకునే బీజేపీ ఈ విధమైన విభజన రాకూడదనే విషయాన్ని కూడా ఆలోచించాలి కదా. మరి తాను తెచ్చిపెట్టే విభజన ఇది, తాను తెచ్చిపెడుతుంది కదా తన చర్యలతో, తన మాటలతో రకరకాలుగా హిందీని రుద్దాలని ట్రై చేస్తే ఇక్కడ రియాక్షన్ వస్తుంది. ఇక్కడి నుంచి నిధులన్నీ తీసుకెళ్ళి వాళ్ళు నార్త్ ఇండియా రాష్ట్రాలకు పంచుకుంటున్నారనేది ఇంకో రియాక్షన్ వస్తుంది. ఇవన్నీ కలిసి ఏంటంటే మీరు అఖండ భారత్ మీరు నిజంగా కోరుకుంటే నార్త్ ఈస్ట్లో ఏదో చేస్తున్నారు, సరిహద్దు ప్రాంతం, అక్కడి నుంచి చైనా దీనికి న్యూట్రలైజ్ చేయాలి చేస్తున్నారు. మరి సౌత్ ఇండియా ఆర్ యూ ప్రిపేర్డ్ టు డిసోసియేట్ ఇట్? దీన్ని తేడా ఇక్కడ ఈ విభజన రావడానికి, లేకపోతే ఈ రకమైనటువంటి విభజన ఆలోచన రావడానికి వీళ్ళ యాక్షన్సే కారణం. ఇంతకుముందు ఏదో ఎప్పట్లో గతంలో ఎప్పుడో సౌత్ ఇండియా గురించిన టాక్, నేను బాగా చిన్నప్పుడే ఏదో ఉండేది కొంత సౌత్ ఇండియా గురించి. ఆ కర్ణాటక నుంచి ఎవరో ఒకళ్ళు ఒక రాజకీయాలు ఏదో నడిపేవాళ్ళు, కానీ అవన్నీ ఎవరు పట్టించుకోవాలి ఆ రోజు. అసలు ఇది భారతదేశం మందనేది అట్లాంటి ఈ రోజు నిజంగా కూడా ఆ రోజు రేజ్ చేసిన వాయిస్ కరెక్ట్గా ఆయన బాగానే గుర్తించారు. అప్పుడు అది ఆయన బాగానే గుర్తించారు దాన్ని. కానీ వారు బీజేపీతో అసోసియేట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాయిస్ తగ్గిస్తారు.
అంటే తప్పదుగా ఆయనకైనా ఇప్పుడు రాజకీయ కన్వీనియన్స్ అది. ఇప్పుడు ఎవరిని ఒకళ్ళననే లేదు. కాకపోతే ఆయన ఏమైనా బీజేపీ అసోసియేషన్ని అతీతంగా కొన్ని రాజకీయాలు చేయదలుచుకుంటే చేయొచ్చు, ఎందుకంటే ఆయన పార్టీ ఆయనకు ఉంది కదా. అవును, రైట్. అంటే ఈవెన్ ఇందాక మీరు అన్న డిస్క్రిమినేషన్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ సౌత్ ఇండియన్ ఓట్స్ ఉంటాయి, నార్త్ ఇండియన్ ఓట్స్ కూడా సేమ్ అదే స్థాయిలో ఉంటాయి. మీరు అన్నట్టు మాకు నార్త్ ఇండియన్స్ ఓటేస్తే సరిపోతుంది, సౌత్ ఇండియన్ ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళు ఏ పార్టీ కాబట్టి చీల్చుకుంటుంది. నార్త్ ఇండియన్ వన్ సైడ్ అంటే ఈ మధ్యకాలంలో ఆరోపణలు ప్రమాదకరమైన ధోరణి కూడా వినపడుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హైదరాబాద్కి ఇన్ఫ్లక్స్ ఉంది, చాలా నార్త్ ఇండియన్ ఇన్ఫ్లక్స్ అనేది ఇక్కడ లోకల్ దీన్ని ముంచెత్తే విధంగా, అంటే వీళ్ళని ఇక్కడ లోకల్ దీన్ని అంటే మామూలుగా అయితే ముస్లిమ్స్ జనాభా పెరిగి ముస్లిమ్స్ డామినేట్ అవుతారని ఓవరాల్గా బీజేపీ ప్రచారం అంతా ఉంది కదా. ఎప్పటికైనా ముస్లిమ్స్ పెద్ద సంఖ్యలో ఉంటారు ఈ దేశంలో హిందువుల కంటే అనేది. దాన్ని మించి ఈరోజు కళ్ళ ముందు కనపడుతుంది ఏంటంటే హైదరాబాద్లో కూడా అంటే ఇతరత్ర కూడా నార్త్ ఇండియన్ ఇన్ఫ్లక్స్ ఇక్కడికి వచ్చి పడుతున్నారు చాలామంది. అంటే పట్టం ఇన్ ద సెన్స్ చాలామంది వస్తున్నారు. దీంతో ఏంటంటే కొంతకాలానికి హైదరాబాద్ తన ఒరిజినాలిటీ పోగొట్టుకుంటుంది అనేది, సౌత్ ఇండియన్ ఫ్లేవర్ ఒరిజినాలిటీ ఇవ్వబోద్దని ఆ భయాలు కూడా కొంత ఉన్నాయి. మరి అందుకని మీరు మాట్లాడిన నియోజకవర్గం ఇది మల్కాజ్గిరి విషయంలో నేను అది వినలేదు, కానీ అది అయితే అవ్వచ్చు. మనం బీజేపీ దాని మీదే ఎంఫోసిస్ పెట్టుకుంటే. నార్త్ మీకు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉంటారు, హైదరాబాద్ పార్లమెంట్లో ఒక పార్ట్ ఉంటారు, మల్కాజ్గిరిలో మ్యాక్సిమం ఉంటారు ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో. అంటే ఐ డోంట్ థింక్ నార్త్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తెలుగుదేశం ఓటర్లు అంటే హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళంతా తెలుగుదేశం ఓటర్లు అని చెప్పినట్టు ఉంటుంది. ఇది నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళంతా మోడీకి ఉంటారనే ఉంది. మెజారిటీ నార్త్ ఇండియాలో ఉండబట్టి గెలుస్తున్నాడు, ఉన్నబట్టి అక్కడ గెలుస్తున్నాడు. అంతేగాని నార్త్ ఇండియా ఉన్నోళ్ళంతా నార్త్ ఇండియాలో మొత్తం బీజేపీకి పోలమంట 100% ఓట్లు వేయటం లేదు కదా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా అలాగే ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా ఎలా ఉంటుందంటే నార్త్ ఇండియా వాళ్ళంతా పోలమంట మోడీకి వేయరు, ఎక్కువ మంది వేస్తారేమో. ఆ మాటలు మాట్లాడితే మన పత్రికల్లో మీరు అన్నట్టు కర్ణాటక నుంచి తర్వాత పార్లమెంట్ సాక్షి ఒక డిమాండ్ కూడా వచ్చింది, సౌత్ వర్సెస్